విజయమంటే ఏంటి? అది అదృష్టం వల్ల వస్తుందా, లేకపోతే ఏదో ఒకే ఒక్క పెద్ద అవకాశం దొరికితే వస్తుందా? చాలామందికి ఉండే ఆలోచన ఇదే. కానీ అస్సలైన విజయం అనేది మన రోజూ వేసే చిన్న చిన్న అడుగులలోనే దాగే ఉంది. ఈరోజు మనం విశ్లేషించబోయే ఈ కథ సరిగ్గా అదే చెబుతుంది. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏదో ఒక పెద్ద బ్రేక్ కోసం ఎదురుచూడాలా, లేక దాని వెనకేదైనా వేరే రహస్యం ఉందా? ఈ ప్రశ్న మనలో చాలామందిని ఆలోచింపజేస్తూ ఉంటుంది కదూ. అయితే దీనికి సమాధానం మన ఊహించని ఒక చోట దొరికింది. ఆ సమాధానం ఎక్కడుందంటే ఇంగ్లాండ్లో ఓ సన్నని కాలువలో తేలియాడుతున్న ఒక చిన్న పడవలో. ఆ పడవకు ఎదురైన ఒక సింపుల్ ప్రాబ్లం విజయానికి సంబంధించిన ఒక పెద్ద నిజాన్ని ఎలా బయటపెట్టిందో ఇప్పుడు చూద్దాం. సో కథ ఇక్కడ మొదలవుతుంది. అంతా ప్రశాంతంగా ఉంది. కాని ఒక నారోబోట్, అదేనండి ఆ పడవ, ఎలాంటి కారణం లేకుండా ఒక పక్కకు ఒరగడం మొదలైంది. పైకి చూస్తే అంతా నార్మల్గానే కనిపిస్తుంది. కాని వాళ్లకి అప్పుడు తెలియదు, ఆ చిన్న వంపు వెనుక ఒక పెద్ద సవాలు దాగి ఉందని. సమస్యేంటో తెలుసుకోటానికి వాళ్లొక డిటెక్టివ్లా ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ డౌట్, ఒడ్డుకు కట్టిన తాళ్లేమైనా పడవను లాగేస్తున్నాయా అని. కాని చెక్ చేస్తే అవేం కాదు, అవి పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సో ఇక మిగిలింది ఒకే ఒక పాసిబిలిటీ, పడవ లోపలికి ఎక్కడ్నుంచో నీళ్లొస్తున్నాయి. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పడవ లోపల నీళ్లు ఎక్కడున్నాయో చూడ్డానికి దారేలేదు. దాన్ని చూడాలంటే అందంగా ఉన్న ఓక్ ఫ్లోరింగ్ను, అలాగే చాలా స్ట్రాంగ్గా ఉండే మెరైన్ ప్లైవుడ్ను కట్ చెయ్యాలి. వాళ్ల చేతిలో దానికి సరైన టూల్స్ కూడా లేవు. ఇక తప్పక పక్కింటి వాళ్ల దగ్గర అరువు తెచ్చుకుని గుండె రాయి చేసుకుని ఫ్లోరింగ్ను కోయడం మొదలుపెట్టారు. చూడండి, ఒక చిన్న లీక్ను బాగుచేయడానికి మొదలుపెట్టిన పని వాళ్లు ఊహించని విధంగా ఒక కొత్త నైపుణ్యాల ప్రయాణానికి దారితీసింది. అసలు వృత్తి ప్రకారం ఒక షెఫ్, కాని పరిస్థితి అతన్నిప్పుడు ఒక కార్పెంటర్గా, ప్లంబర్గా, చివరికి ఎలక్ట్రీషియన్గా కూడా మార్చేసింది. ఇది కేవలం పడవను కాపాడటం కాదు, తనను తాను కొత్తగా మలుచుకోవడం అన్నమాట. సరే, వాళ్లు చాలా కష్టపడి ఒక దారి చేసుకుని కాంక్రీట్ బ్యాలెస్ట్ని తీసేసి నీటినంతా బయటకు పంపించేశారు. హమ్మయ్యా, సమస్య తీరిపోయింది అనుకుంటున్న టైంలో ఇంకో కొత్త సమస్య ఎదురైంది. సింక్ పంప్ పనిచేయడం ఆగిపోయింది. ఇది చాలా నిరాశపరిచే విషయంలా అనిపించినా నిజానికి ఇదే అసలు సమస్య మూలాన్ని కనుగొనడానికి దారితీసిన కీలకమైన మలుపు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ కార్పెంట్రీ, ప్లంబింగ్ లాంటి స్కిల్స్ ఏవో సరదా కోసం నేర్చుకున్నవి కావు. ప్రొఫెషనల్స్ను పిలిస్తే వేలల్లో ఖర్చవుతుంది. ఆ ఖర్చును తప్పించుకోవాలనే బలమైన అవసరమే అతన్ని ఒక ఆల్రౌండర్గా మార్చింది. అందుకే అంటారు కదా, అవసరమే ఆవిష్కరణలకు తల్లి అని. ఆ పడవ రిపేర్ కథ కేవలం ఒక పడవ గురించే కాదు, అది విజయానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన సూత్రాన్ని మనకు నేర్పుతుంది. విజయమంటే ఏదో ఒకరోజు అకస్మాత్తుగా జరిగే మ్యాజిక్ కాదనమాట. అది ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కడం లాంటిది. ఆ పడవను కాపాడింది ఏదో ఒక్క పెద్ద పని కాదు, ఎన్నో చిన్న చిన్న సరైన పనులు. ఈ పవర్ఫుల్ సూత్రాన్నే క్యూమ్యులేటివ్ ఎఫెక్ట్ అంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఫ్లోరింగ్ను కోయడం ఒక చిన్న అడుగు, నీటిని తోడడం మరో అడుగు, పంప్ను చెక్ చేయడం ఇంకో అడుగు. ఈ చిన్న చిన్న పనులన్నీ కలిసే ఆ పడవను మునిగిపోకుండా కాపాడాయి. మన జీవితంలో కూడా అంతే. ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే కాలక్రమేణా పెద్ద పెద్ద విజయాలకు దారితీస్తాయి. దీని ఇంకోలా చెప్పాలంటే, విజయం ఒక ఎలివేటర్ కాదు, అదొక మెట్ల మార్గం. ఎలివేటర్ మనల్ని ఏ కష్టం లేకుండా పైకి తీసుకెళ్తుంది, అది అదృష్టం లాంటిది. కాని మెట్లెక్కాలంటే మనమే ప్రతి అడుగు వేయాలి. మన కండరాలు బలపడతాయి, మనం అలసిపోతాం, కాని ఫైనల్గా మన సొంత శక్తితో పైకి చేరతాం. ఆ ప్రయాణమే మనల్ని మరింత బలంగా మారుస్తుంది. ఇది ఫినాన్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాంటిది. జస్ట్ రోజుకి 1% మనల్ని మనం మెరుగుపరుచుకుంటే చాలు, ఏడాది చివరికి మనం ఊహించనంతగా ఎదుగుతాం. ఆ పడవను బాగుచేయడంలో చేసిన ప్రతిరోజూ చిన్న ప్రోగ్రెస్ లాగే మన లక్ష్యాల వైపు మనం వేసే ప్రతి చిన్న అడుగు కాలక్రమేణా ఒక పెద్ద విజయాన్ని నిర్మిస్తుంది. సరే, ఈ మెట్ల మార్గం ఫిలాసఫీ అంతా బావుంది. కాని దీన్ని మన రోజువారీ జీవితంలో మన లక్ష్యాలను సాధించడానికి ఎలా ఉపయోగించాలి? దానికోసం ఇప్పుడొక క్లియర్ 5 స్టెప్ ప్లాన్ని చూద్దాం. ఏ లక్ష్యాన్ని సాధించడానికైనా ఈ 5 దశల ప్రణాళిక ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఫస్ట్, విజయం అంటే ఏంటో క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. తర్వాత దాన్ని చిన్న చిన్న పనులుగా విడగొట్టి ఒక ప్లాన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆలోచించకుండా యాక్షన్లోకి దిగాలి. కన్సిస్టెంట్గా ఉండాలి,
మరియు చాలా ముఖ్యంగా ఎదురయ్యే అడ్డంకులను చూసి భయపడకూడదు. ఇది చాలా చాలా కీలకమైన విషయం. మనందరికీ తెలుసు, మోటివేషన్ అనేది ఒక అలలాంటిది. కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు అసలుండదు. అలాంటి టైంలో మనల్ని ముందుకు నడిపించేది మన అలవాట్లు, మన క్రమశిక్షణ మాత్రమే. మోటివేషన్ కోసం ఎదురుచూడకుండా పనిని పూర్తి చేయడమే అసలైన కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం 5వ దశ అడ్డంకులను స్వీకరించడం గురించి మాట్లాడుకుందాం. దీనికి ఆ పడవ కథ కంటే మంచి ఎగ్జాంపుల్ ఉండదు. ఆ కథలో వాళ్ళెదుర్కొన్న అతిపెద్ద నిరాశ, అతిపెద్ద అడ్డంకి చివరికి వాళ్ళ అతిపెద్ద విజయానికి ఎలా దారితీసిందో చూద్దాం. కొన్నిసార్లు దారి మూసుకుపోయిందనుకున్న చోటే కొత్త దారి కనిపిస్తోంది. ఈ టేబుల్నొకసారి చూడండి. వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి వాళ్లకొక కొత్త అవకాశాన్నిచ్చింది. సింక్ పంప్ ఫెయిల్ అవ్వడం నిజంగా పెద్ద నిరాశ. కాని అదే జరగకపోయి ఉంటే ఆ పడవకు అసలైన శత్రువైన ఆ తుప్పుపట్టిన వైరెప్పటికీ బయటపడేదే కాదు. అంటే ఆ వైఫల్యమే ఆ పడవను కాపాడింది. అద్భుతం కదూ? కాబట్టి ఈ పడవ కథ నుండి మనం నేర్చుకోవలసిన చివరి ఇంకా అతి ముఖ్యమైన పాఠమిదే. మన భవిష్యత్తును నిర్మించేది ఏదో ఒక లాటరీ టికెట్ కాదు. దాన్ని నిర్మించేది ఈరోజు మనం స్పృహతో, ఉద్దేశపూర్వకంగా వేసే ప్రతి చిన్న అడుగే. కాబట్టి ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనందరికీ పెద్ద పెద్ద లక్ష్యాలు, కలలు ఉంటాయి. ఆ శిఖరాన్ని చేరడానికి ఈరోజు మనం వేయగల ఆ ఒక్క చిన్న సరైనడుగు ఏది? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే 1000 మైళ్ల ప్రయాణమైనా మొదలయ్యేది ఒక్క అడుగుతోనే.